మన రక్షకుడు ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లూకా సువార్త 13వ అధ్యాయము 24వ వచనము. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇరుకు ద్వారమున ప్రవేశించండి అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. ఈ లోకము చాలా విశాలమైన మార్గములో ఉంది, విశాలమైన పరిస్థితులు ఉన్నాయి. ఇరుకు మార్గంలో ప్రవేశించడము అంత సులభమైనది కాదు. ఇరుకు అంటే ఈ లోక సంబంధమైన కోరికలను, ఆశలను త్యజించి, విస్మరించి దేవుని చిత్తమును జరిగించుట కొరకు తమ్మును తాము అప్పగించుకొని నలగగొట్టబడడానికి ప్రభువైన యేసుక్రీస్తు విషయములో ఆయన చిత్తమును జరిగించుట కొరకు స్వసుఖమును, స్వచిత్తమును విడిచి, స్వంత అభిప్రాయములను, స్వంత మార్గములను విడిచి, శరీర సంబంధమైన కోరికలు అనేకము శరీరాన్ని లేదా మనుషుని బలహీనపరచడానికి ప్రయత్నం చేసిన వాటన్నిటిని విసర్జించి విడిచి శరీర సంబంధమైన నిర్జీవ క్రియలను నిర్మూలన చేసి క్రీస్తు మార్గములో నిలిచి ఉండుటే ఇరుకు మార్గము. ఈ లోకము సుఖభోగాలతోనూ, ఆశలతోనూ, కోరికలతోనూ, నానా విధములైనటువంటి అపవిత్రమైన కార్యాలతోనూ విశాలమైన మార్గముగా ఉంది. అట్టి మార్గములో చాలా మంది ప్రజలు నడిపించబడుతున్నారు. కానీ వారి చివరి స్థితి నిత్య నరకాగ్ని అని పరిశుద్ధ గ్రంథము చెబుతోంది. కనుక ప్రియులరా, ఈ లోక భోగాలు అనుభవించుట కంటే శాశ్వతమైన యుగయుగాలు ప్రభువైన యేసుతో గడిపే ఆ దినముల కొరకు, ఆయన చిత్తము కొరకు నిలిచి ఉండాలని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. మోషే ఈ లోక ఐగుప్తు భోగములను అనుభవించడం కంటే క్రీస్తు నింద మేలని ఎంచాడని వాక్యము సెలవిస్తూ ఉంది. గనక క్రీస్తు కొరకు శ్రమపడుట ఈ లోకములు ఇరుకుగానే ఉండవచ్చును, కానీ నీవు యుగయుగాలు క్రీస్తు యేసుతో పాటుగా నిత్యం ఆయనతో నివసించున్నట్లుగా సమస్తమును పెంటగా ఎంచుకొని ఆయన కొరకు జీవించడానికి నిన్ను నీవు అప్పగించుకోవాల్సిన బాధ్యత నీకుంది. క్రీస్తు యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి ఆయన కొరకు నిత్యత్వం కొరకు సిద్ధపరచబడు ప్రియ సంగమా, అటు కృప మనకందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.